నమస్కారం. సండే కదా, కొంచెం ఎంటర్టైన్మెంట్. బట్ ఈ నూకరాజు చెప్పినటువంటి తన జీవిత సత్యాలు చూశాక నాకు అనిపించింది, ప్రతి మనిషి ఎన్నో కష్టాలు దాటుకొని ఈరోజు ఈ స్టేజ్కి వస్తాడు. బట్ అతను ఏదో ఒక సందర్భంలో తన జీవితంలో ఏం జరిగిందో చెప్పాల్సి వచ్చినప్పుడు, ఆ చెబుతున్నప్పుడు ఇతను మంచి పొజిషన్లో ఉండాలి. ఏమాత్రం గుర్తింపు పొందిన పొజిషన్లో ఉన్నారనుకోండి, అతను చెప్తున్న కష్టాలు ఉంటాయి చూశారు, ఎవడో పట్టించుకోడు, ఎల్లు అంటారు. అదే తనకు పొజిషన్కి వచ్చాక తన జీవితం ఎదుర్కొచ్చిన కష్టాల గురించి చెప్తే, ఇన్ని కష్టాలు చూశాడా, అరే నేర్చుకోండి రా, మనకున్న చిన్న చిన్న కష్టాలు చూసేసి అమ్మో ఏంటి కష్టాన్ని భయపడకండి రా అని చెప్తారు. అలా ఈ నూకరాజు ఈ బిగ్ టీవీలోనే ఏదో కిసిక సమ్ వర్షిణి అనుకుంటా యాంకర్, అందులో ఈ నూకరాజు తను చిన్నప్పుడు పూరిపాకలో ఉండేవాళ్ళు. వర్షం పడితే గుడిసెలో ఒక సైడ్ వర్షం కారుతూ ఉంటే ఒక సైడ్ వీళ్ళు ఉండేవాళ్ళు. వాళ్ళ నాన్న మందు తాకుండా వచ్చిన రోజు ఇంట్లో ఉన్న దాంతో సంతోషంగా తినేవాళ్ళు. అంతా మందు తాగొస్తే ఆ రోజు గొడవ కొట్లాట. అయితే మత్స్యకారులు అనుకుంటా వాళ్ళు ఈ సముద్రంలో వేటకి వెళ్ళినప్పుడు 10-15 కిలోమీటర్ల లోపలికి వెళ్ళినప్పుడు తిరిగి వస్తారో లేదో తెలియనప్పుడు ఆ జీవితం ఎంత బాధగా ఉంటుందో, భయంకరంగా ఉంటుందో అన్న వేళ చెప్తాం. అంటే సింపుల్, నేను చెప్తుంది ఏమిలా, ప్రతి మనిషి చిన్నప్పుడు కావచ్చు, ఎదుగుతున్నప్పుడు కావచ్చు, ఎదిగిన తర్వాత కూడా ఏదో ఒక విధంగా ఎన్నో రకాల సమస్యలు ఎదుర్కొంటూనే ఉంటాడు. సమస్యలను ఓవర్కమ్ చేసి బతకగలిగినప్పుడే దేవుడు మనకు సాయం చేస్తాడు. నువ్వు అక్కడే ఆగిపోతేనో ఈ సమస్యలతో నేను పోరాడలేను అనుకుని ఏదైనా పిచ్చి పిచ్చి పని చేస్తాను, ఎవరు సాయం చేయలేరు. సింపుల్గా నేను చెప్పేది ఏంటంటే, మన లైఫ్లో ఎన్నో కష్టాలు ఒడిదుడుకులు ఉంటాయి, వాటిని ఓవర్కమ్ చేయాలి, అప్పుడు మనం గొప్పగా ఉంటాం. మన ఈ సమాజంలో గొప్ప గొప్ప పొజిషన్ ఉండే ఎంతోమంది మీరు క్రాస్ చెక్ చేయండి, వాళ్ళలో పేద కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళు ఎంతోమంది ఉంటారు. చిన్నప్పుడు సరిగా చదువు రాక ఏదో కొద్ది చదువు నేర్చుకుని గొప్ప ఎదిగినటువంటి పెద్ద పెద్ద సైంటిస్టులు కూడా ఉంటారు. అదే నేను చెప్పాల్సింది ఒక్కటే, బిగ్ టీవీలో ఉన్నట్టు వీలైతే ఇంటర్వ్యూ చూడండి నూకరాజుది. అండ్ కుర్రాడు ఇప్పటికీ టూ మచ్ ఎగిలితనం అనేది లేకుండా ఎంటర్టైన్మెంట్లో స్పాంటేనియస్ డైలాగులు కొడుతూ, జోకులు వేస్తూ, మిమిక్రీ చేస్తూ, శ్రీదేవి డ్రామా కంపెనీ కానీ, జబర్దస్త్ కానీ వీటిలో చెప్పుకోదగ్గ వాళ్ళలో ఈ నూకరాజు ఒకడు అనమాట. కొంచెం మంచి పెర్ఫార్మర్, అట్ ది సేమ్ కొంచెం హ్యుమానిటీ కూడా ఉన్నవాడు. తను ఎదుగుతున్న ఎదిగిన క్రమంలోనే ఓ ఫ్రెండ్కి అనుకోకుండా అవసరం వచ్చింది. ఇక అప్పటికప్పుడు వితౌట్ ఎనీ ప్రామిసరీ నోట్, వితౌట్ ఎనీ చెక్ 13 లక్షలు డబ్బు కూడా ఇచ్చాడండి పాపం. బట్ ఆ తర్వాత వాళ్ళు ఇవ్వలేదంట. నువ్వు మోసం చేయలేదు వాళ్ళు, బట్ డబ్బు ఇవ్వలేదని అన్నాడు. చూడండి ఎంత బాగా చెప్పాడు. అది చేసింది మోసం ఏం కాదులేండి, డబ్బులు ఇవ్వలేదు అన్నాడు. ఇంకా ఏదైనా ఆశ ఉందేమో ఇస్తాడని. బట్ ఒకటైతే నేను చెప్తా, డబ్బు ఎవరికైనా సరే ఇచ్చేటప్పుడు అది తిరిగి రాకపోతే తట్టుకునే శక్తి మీకుంటేనే ఇవ్వండి, అదర్వైజ్ ఇవ్వకండి. ఒకవేళ ఇచ్చేటప్పుడు కూడా ఎప్పుడు ఇస్తారంటే మొత్తం జాగ్రత్తగా అడిగి చూసుకోండి. ఎక్కువ మొత్తం అనుకుంటే మాత్రం ఖచ్చితంగా దాని తగ్గట్టు నోట్లు రాసుకోవటమో, చెక్కులు తీసుకోవటమో, ఏదైనా తాకట్టు పెట్టుకోవడం సంథింగ్ అవేలా చూసుకోండి. లైఫ్ అంటే వడ్డించిన విస్తరగా ఇది ఒక్కటైతే తెలుసుకోండి.